166వ శ్లోకము. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము విశ్వగ్రాస. ఇది 890వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వగ్రాసాయై నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వమంతటిని, గ్రాస అంటే తనలోనికి గ్రహించున్నది, గ్రస్ అంటే మృంగుట అని అర్థము. మృంగడానికి తినడానికి తేడా ఉంది. మింగడం అంటే వస్తువును గాని పదార్థాన్ని గాని ఉన్నదాన్ని ఉన్నట్లు లోపలికి గ్రహించడం. నములుతూ అనుభూతి పొందుతూ గ్రహించడాన్ని తినడం అనాలి. ఈ ప్రక్రియలో రుచితో సంబంధం ఉంటుంది. పిల్లి ఎలుకలను తినడం ఇలాంటి కోవలోకి వస్తుంది. ఇంగ్లీషు మందు బిల్ల వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం మింగుతాము. ఈ ప్రక్రియలో రుచితో సంబంధం ఉండదు. బత్తాయి, కమలాల వంటి పళ్ళు తింటున్నప్పుడు వాటిలోని గింజలు ఒక్కొక్కసారిగా గొంతులోంచి జారి కడుపులోకి పోతాయి. అవి ఒక్కొక్కప్పుడు చెక్కు చెదరకుండా విసర్జింపబడుతూ ఉంటాయి కూడా. అంటే ఈ గ్రసించబడే దానికి మార్పు ఉండదు. అలాగే మహాప్రళయ కాలంలో ఈ మొత్తం విశ్వాన్ని అమ్మవారు ఖాళీ రూపంలో ఒక మందు బిల్లలాగా బీజప్రాయంగా మృంగేస్తుంది. అలా మృంగిన అమ్మవారి కడుపులో బీజప్రాయంగా 14 భువనాలతో ఉన్న మొత్తం విశ్వము చెక్కు చెదరకుండా ఉండి మళ్ళీ సృష్టి ప్రారంభంలో బయటకి వ్యక్తమవుతుంది. ఇలా విశ్వాన్నంతనూ తనలోకి గ్రహించు అమ్మవారి నామాన్ని విశ్వగ్రాస అన్నారు. మహాప్రళయ కాలమునందు విశ్వమును తనలోకి గ్రహించునది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విద్రుమాభ. ఇది 891వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విద్రుమాభాయై నమః అని చెప్పాలి. విద్రుమ అంటే పగడము యొక్క, ఆభ అంటే ప్రకాశము కలది. విద్రుమాభ అంటే పగడం వలె ప్రకాశించినది అని చెప్పడము తప్పు. పగడం యొక్క రంగులో ప్రకాశించినది అన్నది సరి అయిన అర్థం. సూర్యుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రంగంలో ఉంటాడు. ఈ విషయము రుద్ర నమకంలో అసౌయస్త్రామో అరుణవుత భ్రభృసుమంగళః అని చెప్పబడుతుంది. నలుపు రంగులోకి పోకముందు అంటే అస్తమయ సూర్యుని రంగు తామ్రవర్ణములో ఉంటుంది. నలుపు రంగులోంచి బయటకొచ్చే ముందు అంటే ఉదయ సూర్యుని రంగు అరుణవర్ణములో ఉంటుంది. ప్రస్తుత నామము విద్రుమాభలోని విద్రుమ అంటే పగడము తామ్రవర్ణములో ఉంటుంది. అంటే అస్తమయ సూర్యుని రంగంలో ఉంటుంది. అమ్మవారు ఈ రంగులో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అని ఈ నామము చెబుతుంది. అయితే ఏ సమయంలో ఈ రంగులో ప్రకాశిస్తుందో విద్రుమాభ అనడంలోనే చెప్పబడింది. ఇంతకు ముందు నామమైన విశ్వగ్రాసాలో ప్రళయకాలంలోని అమ్మవారికి సంబంధించిన ఒక లక్షణము చెప్పబడింది. ప్రస్తుత నామములో కూడా అదే కాలానికి అంటే పగలు రాత్రిలోకి లీనము కాబోయే సూర్యాస్త సమయ కాలం సూచించే ప్రళయ ప్రారంభ కాలానికి సంబంధించిన అమ్మవారి రంగు గురించి చెప్పబడింది. ఇదే ఈ నామాల వరుసలోని సంబంధము, ఔచిత్యము. పగడపు రంగు కాంతితో ప్రకాశించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వైష్ణవి. ఇది 892వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వైష్ణవ్యై నమః అని చెప్పాలి. వైష్ణవి అంటే విష్ణు సంబంధమైన స్త్రీ రూపము. విష్ణు సంబంధమైన స్త్రీ రూపము అంటే మోహిని రూపము. విష్ణు శక్తి అయిన లక్ష్మీ స్వరూపురాలు, స్థితికారిణి అని ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విష్ణురూపిణి. ఇది 5 అక్షరాల నామము. ఇది 893వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విష్ణురూపిణ్యై నమః అని చెప్పాలి. విష్ణు అంటే విష్ణు లక్షణములు గల, రూపిణి అంటే రూపము గలది. విష్ణువు యొక్క లక్షణాలు సర్వవ్యాపకత్వము, స్థితికారకత్వము అంటే పోషకారకత్వము, శివునికి భార్య అవ్వడము, శివుణ్ణి అర్చించడము. పైన చెప్పిన 4 లక్షణాలు అమ్మవారిలోనూ ఉన్నాయి. విష్ణువు యొక్క ఈ లక్షణాలను రూపముగా కలిగినది కాబట్టి అమ్మవారు విష్ణు రూపిణి. బ్రహ్మాండ పురాణంలో ఆదిశక్తి గురించి విష్ణుమూర్తి ఆద్యాశక్తి మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ భోగే భవానీ రూప సా దుర్గా రూపాచ సంగరే కోపే చ కాళికా రూప పుంరూపాచ మదాత్మక అని చెప్పినట్లు ఉంది. మహేశ్వరుని ఆదిశక్తి భోగరూపమున భవాని గాను, యుద్ధరంగంలో దుర్గాదేవి గాను, కోపంలో కాళికాదేవి గాను,
పురుష రూపంలోను, స్వరూపంగాను, నా స్వరూపంగాను, ఇలా 4 విధాలుగా అయింది అని దీని అర్థం. ఈశ్వరుని ఆదిశక్తే పురుష రూపంలో ఉన్న విష్ణుమూర్తిగా ఉంటుందని ఈ శ్లోకాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. విష్ణువు లక్షణములను రూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అయోనిహి. ఇది 894వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అయోనయే నమః అని చెప్పాలి. అయోనిహి అంటే ఉత్పత్తి స్థానము లేనిది. సాధారణంగా దేనికైనా భౌతికంగా వ్యక్త రూపంలో ఉండటానికి జన్మ కారణము లేదా ఉత్పత్తి స్థానం ఒకటి ఉండాలి. దాన్నే యోని అంటారు. ఉత్పత్తి స్థానము లేకుండా ఏదీ భౌతిక ప్రపంచంలో ఉండదు. మనుష్యులకు తల్లిదండ్రులే జన్మ కారణము, మాతృగర్భమే ఉత్పత్తి స్థానము. మరి అమ్మవారికి అలాంటి జన్మ కారణము ఏది, ఎవరి వల్ల అమ్మవారు పుట్టింది అన్నదానికి సమాధానము లేదు. ఈ విశ్వం మొత్తానికి అమ్మవారే ఉత్పత్తి స్థానం అయినప్పుడు ఇంకా అమ్మవారికి వేరే ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉంటుంది? అందుచేత అమ్మవారు అయోనిహి, తనకొక ఉత్పత్తి స్థానము అంటే పుట్టుక స్థానము లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము యోని నిలయ. ఇది 895వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోని నిలయాయై నమః అని చెప్పాలి. యోని అంటే ఉత్పత్తి స్థానమునకు, నిలయ అంటే నిలయమైనది. ఇంతకు ముందు నామంలో ఈ నామం యొక్క భావం కూడా తెలుపబడింది. ఈ సమస్త విశ్వము అమ్మవారి నుండి వ్యక్తమైంది అని సృష్టికర్త్రి, వియదాది జగత్ ప్రసూహు, విశ్వగర్భ, విశ్వధారిణి మొదలైన నామాలు తెలుపాయి. తనకు వేరే ఉత్పత్తి స్థానం లేదు గాని తానే అన్నింటికీ ఉత్పత్తి స్థానము. ఈ 2 నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి అమ్మవారి తత్వాన్ని నిర్ధారించి చెబుతాయి. శ్రీచక్రంలోని కేంద్రం వద్ద శివశక్తి ఐక్య రూపిణిగా సూచించిన బిందు స్థానమే ఈ యోని నిలయ అన్న నామం తెలిపే ఉత్పత్తి స్థానం. సమస్త విశ్వానికి ఉత్పత్తి స్థానం అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కూటస్థ. ఇది 896వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కూటస్థాయై నమః అని చెప్పాలి. కూట అంటే చెక్కు చెదరకుండా, ఇనుపదాగిలి వల్లే ఎల్లకాలము ఒకే విధముగా స్థ అంటే ఉండునది. ప్రపంచంలోని మిగిలిన వాటికి ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు జరగవచ్చు. ఆకారాలు, పరిమాణాలు, నామాలు, రూపాలు మారవచ్చు. కానీ అటువంటి మార్పులు పొందే సర్వమునందు ఏ మార్పు చెందకుండా ఉండేదే అమ్మవారు. చోటులో ఇల్లు కట్టినా ఇంట్లోని గదులలో పరిమితమైన చోటుకు ఏమీ మార్పు ఉండదు. గోడలు బ్రద్దలై ఇల్లు కూలినా ఆ గదుల్లోని చోటుకు మాత్రం ఏమీ అవ్వదు. చెక్కు చెదరకుండా ఇల్లు కట్టక పూర్వం ఎలా ఉందో ఇల్లు కూలిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ పైన చెప్పిన గదిలో చోటులాగానే ఉండి ఆ వ్యక్తి చేసే ప్రతి పనిని గమనిస్తూ వాటితో ఏమీ సంబంధం లేకుండా ఆ పనులన్నీ సాక్షి మాత్రంగా గమనిస్తూ నిర్వికారంగా ఉంటూ ఆ వ్యక్తి దేహం చాలించినా తాను మాత్రము చెక్కు చెదరకుండా అతని అంతరంగంలోని ఆత్మగా ఉన్న అమ్మవారిని కూటస్థ అంటారు. ఇలా ఉండగలగడము మనకు చిత్రంగానే అనిపిస్తుంది. అందువల్లనే అలా ఉండగలగడాన్ని ఒక మాయ క్రిందికి పరిగణిస్తారు. ఈ మాయా లక్షణంతో అంతరంగాలలో ఉండే అమ్మవారిని కూటస్థ అనవచ్చును. అమ్మవారి పంచదశాక్షరి మంత్రము 3 కూటములుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు కూటస్థ. ఈ కూటస్థ లక్షణం గురించి గీతలో కూటస్థోక్షర ఉచ్యతే, కూటస్థమచల ధ్రువం అని చెప్పబడింది. చెక్కు చెదరని ఇనుప దాగిలి వలె ఎల్లకాలం ఒకే విధంగా ఆత్మతత్వముగా ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము కులరూపిణి. ఇది 897వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులరూపిణ్యై నమః అని చెప్పాలి. కుల అంటే కులము యొక్క, రూపిణి అంటే రూపముగా ఉన్నది. కుల అనే పదము రెంటినీ సూచిస్తుంది, వంశము, కులపథము. ప్రతి అరటి చెట్టు ముందు పిలకలాగా పైకి వస్తుంది. ఇలాంటి పిలకలు ఎన్నో భూమి నుండి బయటకు పొడుచుకు వస్తాయి. ఈ పిలకలన్నీ రావడానికి భూమి లోపల ఆ అరటి తాలూకు మూలకందం ఉంటుంది. ఈ మూలకందము రాబోయే అరటి పిలకకు ఎలా ఉంటుందో అలాగే పుట్టే ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి తాలూకు వంశానికి మూలకందం ఉంటుంది. ఈ మూలకందం రూపంలో ఉండి ఆ వంశాన్ని తరతరాలుగా అభివృద్ధి పథంలో నడిపేదే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారే. ఈ విధమైన వంశ పురోగమనంలో ఒకవైపు నుండి ప్రత్యుయాన మార్గంలో శరీరాలు కల్పించబడుతూ భౌతికమైన వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు దేవయాన మార్గంలో జ్ఞానపరమైన వంశం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెంటికి కూడా అమ్మవారే కారణము కాబట్టి అమ్మవారు కులరూపిణి. ప్రతి వ్యక్తిలోని వెన్నెముక వెంబడి ఉండే సుషుమ్నా మార్గాన్ని కులపథము అంటారు.
మూలాధారంలో ఈ మార్గానికి మూలకందం ఉంటుంది. దీన్నే కులకుండము అంటారు. ఈ కుల పథాన్ని అనుసరించే కుండలినీ శక్తి అనే అమ్మవారు షట్చక్ర భేదనము చేసుకుంటూ చిట్ట చివరకు సహస్రారంలోని శివునిలో లీనమై ఆ జీవునికి ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ కులపథ రూపంలో జీవుల్ని తరింపజేసే అమ్మవారిని కులరూపిణి అంటారు. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, పితృయాన మార్గంలోను దేవయాన మార్గంలోను వంశాన్ని పురోగమన అభివృద్ధి దిశలో నడిపించు శక్తి స్వరూపిణి. 2, కులపథాన్ని అనుసరించి జీవులకు ముక్తిని ప్రసాదించు శక్తి స్వరూపిణి.